ఒకరు నా వల్ల బాధపడకూడదు. నాకు తెలిసిందల్లా ఒకటే. నా వల్ల వాళ్ళ హ్యాపీగా అయినా ఉండాలి, లేదా నాకు దూరంగా ఉన్న వాళ్ళ హ్యాపీగా అయినా ఉండాలి. ఒకరు నీకు నచ్చకపోతే వదిలేయ్, వారిని పట్టించుకోకు. అంతేగాని వాళ్ళ గురించి వేరే వాళ్ళ దగ్గర చులకనగా మాత్రం మాట్లాడకు. నీ దగ్గర డబ్బు లేనప్పుడు కూడా నిన్ను ప్రేమించే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒకే ఒకరు, అమ్మ. అమ్మ ప్రేమ ఆకాశమంతా. మనం కష్టాల్లో ఉన్నప్పుడే మన అనుకున్న వాళ్ళ స్వభావం బయటపడుతుంది. ఆ సమయంలో మనల్ని పట్టించుకొని వారి కోసం ఆలోచించడం కన్నా వాళ్లను వదిలేసుకోవటమే మంచిది. పేరుకి అందరూ బంధువులే. టైం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు మనవాళ్ళు, ఎవరు పరాయవాళ్ళు అన్నది. మన కంటికి కనిపించే శత్రువుల కన్నా మన కంటికి కనబడిన శత్రువులతోనే కాస్త జాగ్రత్తగా ఉండాలి. పెళ్ళైన కొత్తల్లో హస్బెండ్ని యావండి అని పిలవటం అలవాటు చేసుకోవాలి. లేదంటే నలుగురిలో ఓయ్ ఇదిగో ఉన్నావా, ఎక్కడా ఉన్నావా అని పిలవాల్సి వస్తుంది. అంతేనా? చిట్టి చిలకమ్మ లవ్వర కొట్టిందా, బారుకెళ్ళేవా, బీరు కొట్టేవా, కిక్కి ఎక్కిందా, కింద పడ్డావా, పళ్ళు రాలాయా, ధూళ తీరిందా. కొత్తగా పెళ్ళైన అమ్మాయి అత్తరింట్లో అడుగుపెట్టినప్పుడు చూడండి, అత్తగారి యాక్టింగ్ మామూలుగా ఉండదు. ఎక్కడ పని చెయ్యాలా అని మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, తలనొప్పి, నడునొప్పి అన్నీ వచ్చేస్తాయి. పాపం కోడలు రాకముందు ఇంటి పని అంతా ఎలా చూసుకునేదో పాపం. ఒకే కొడుకున్న ఇంటికి కోడలుగా మాత్రం వెళ్ళకూడదు. ఆ ఇంటికి తోడుకోడలు కూడా ఉండాలి. లేదంటే అత్తగారు మనల్నే టార్గెట్ చేస్తుంది. ఏమంటారు? అంతేనా? డబ్బును చూసి విలువిచ్చేవాళ్ళు కాదు, నీకు విలువిచ్చే వాళ్ళని ఒక్కసారి ప్రేమించి చూడు, ప్రేమ విలువ తెలుస్తుంది. బంధాల్ని, బంధుత్వాన్ని చూసి విలువనిచ్చే మనుషులు ఎప్పుడో కనుమరుగయ్యారు. ఇప్పుడు అంతా డబ్బును చూసే విలువిస్తున్నారు. అంతా డబ్బు డబ్బు డబ్బుమయం. మనిషికి విలువే లేదు. ఎవరి విలువ ఏమిటో అనేది టైం వచ్చినప్పుడే తెలుస్తుంది. కాస్త ఓపిక పట్టి చూడాలి. తల్లి స్థానం తీసుకున్నప్పుడే నీకు తల్లి విలువ, తల్లి స్థాయి లభిస్తుంది. మన మీద గ్రహాల ప్రభావం కన్నా జనాల ప్రభావమే ఎక్కువ ఉంది. అందుకు మనం జాగ్రత్తగా ఉండాలి. ఏంటి ఏమంటారు? అంతేనా?